గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంత చక్కగా కూర్చున్నామంటే మన స్వతంత్రం తెచ్చిన గొప్ప నాయకులను బట్టి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీత గౌరవనీయులైన మన ఈశ్వర్ సార్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులందరికీ మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే భారతదేశం అనగానే గుర్తుకు వచ్చేది కేవలం హిమాలయ పర్వతమా, గంగానద, త్రివర్ణ పతాకమా, ఈ మూడు మాత్రమే కాదు. భారతదేశం ఇంత గొప్ప తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి మన నేలలో చిరునవ్వు ఉండడానికి ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్ గారా, అదేవిధంగా ప్రపంచానికి తికమకలేసిన అహింసతో పోరాడిన మహాత్మా గాంధీ గారా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా హక్కులు ఉండాలని రాజ్యాంగానికి రూపునిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా మరియు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తానని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, వీరందరూ తమ కుటుంబాల కొరకు జీవించలేదు, వారి స్వార్థాల కొరకు జీవించలేదు. ఆనాడు మనకు ఎంతో త్యాగం చేసి మనకు ఈనాడు స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటున్నామంటే ఇలాంటి త్యాగమూర్తుల ఫలితమే. అందుకు మరొకసారి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరూ చక్కగా కూర్చుంటున్నారంటే అలాంటి దేశ నాయకుల వల్లనే. కాబట్టి త్రివర్ణ పతాకం గుర్తొస్తుందంటే ఇందాక జెండా ఎగరేసిండు మన ఈశ్వర్ సార్ గారు. ఏ విధంగా ఎగరేశాడు? కింది నుంచి పైకి ఎగరేసిండు. చూశారా? మీరు అబ్జర్వ్ చేసిండ్రా? కింది నుంచి పైకి ఎగరవేసినామంటే దాని అర్థము మేము కింది స్థాయి నుండి పై స్థాయికి వచ్చినాము, ఇక మాకు స్వతంత్రం వచ్చింది అని అర్థం. స్వతంత్ర దినోత్సవం నాడు ఈరోజు ఆగస్టు 15 రోజు మనము కింది నుంచి పైకి జెండాను ఎగరేస్తాం. అలాగే రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తాం? మేము ఇప్పుడు పై స్థాయిలో ఉన్నాము, మాకు స్వతంత్రం వచ్చింది అని ఒక ముద్దలాగా ఉన్నటువంటి ఆ జెండాని పూలలాగా మనం వెదజల్లుతాం అన్నట్టు జెండాని. అంటే స్వేచ్ఛగా మాకు ఇప్పుడు రాజ్యాంగం స్వేచ్ఛ వచ్చింది, మా హక్కులు మాకు స్వేచ్ఛగా స్వీకరించవచ్చు అన్నట్టు ఆ రోజు జెండా ఎగరేస్తాము. కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకొని కేవలం ఈ దేశ స్వతంత్రం వచ్చిందంటే ఈ నాయకుల ద్వారానే కాకుండా దేశం మారాలి అంటున్నాం, కానీ మన వ్యక్తిగత జీవితం మారాలి మొదటగా. అంటే నువ్వు రైతు అయితే ఆహారం ఎలా పండించాలో దానికి న్యాయం చేయాలి. నువ్వు ఒక ఉపాధ్యాయురాలు అయితే పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో దానిపైన ధ్యాస ఉండాలి, అది కూడా దేశ సేవ చేసినట్టే. నువ్వు ఒక విద్యార్థి అయితే ఎలా చదవాలో ఆలోచించాలి. నువ్వు ఒక డాక్టర్ అయితే ఎలా వైద్యం చేయాలో నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలి, ఇది కూడా దేశ సేవ చేసినట్టే. ఎవరో చేస్తారు ఎవరో చేయరు అంటే ఈరోజు నష్టపోతున్నాము, దేశానికి విలువిస్తలేము, మన విలువలను మనమే మర్చిపోతున్నాం. కాబట్టి మీరు దేశానికి రేపటి భవిష్యత్తును నడిపే మీరే. కాబట్టి మీరు జాగ్రత్తగా టీచర్స్ వారు అందరం చెప్పింది జాగ్రత్తగా విని మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మీరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి సరైన క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్లో ఉండాలి, ఎప్పుడు టీచర్ వాళ్ళు చెప్పిన హోంవర్క్ రాస్తూ ఉండాలి. మంచిగా మీరు ఏంది మీ యొక్క పని, మనం ఇంటి దగ్గర లేము, హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి తిన్నామా, చదివినామా, హోంవర్క్ రాసుకున్నామా, ఏ టీచర్ చెప్పినా అందరు టీచర్లు మీకు ఈక్వలే. కాబట్టి ఎవరు చెప్పినా అది వెంటనే హోంవర్క్ చేసి మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను.